శ్రీరంగం గారు, శ్రీరంగం అధికార ప్రతినిధి, సత్యం శ్రీరంగం గారు అధికార ప్రతినిధి, అలాగే జగదీష్ గారు, మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రం అంతా కూడా హైడ్రా పైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు, దేనికోసం ఏర్పాటు చేశారు, అసలు ఏం జరుగుతుంది, ప్రతిపక్షాల నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, మీరంతా గమనిస్తూనే ఉన్నారు. అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటైంది? గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసి హైదరాబాద్లో ఉన్న జలకళని పూర్తిగా సర్వనాశనం చేసి ఒక మసిబూసి మారేడికాయ చేసి ఒక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక భూతత్వంలో చూపెట్టి అది ప్రజల కోసమే అని చెప్పి మాయ చేసి చూపెట్టడం జరిగింది. అసలు వాస్తవాలు ఏంటిదంటే నిజంగా అభివృద్ధి జరగలే. హైదరాబాద్ని సర్వనాశనం చేసిండ్రు. నాలాలకు అడ్డంగా బిల్డింగ్లు కట్టడం, చెరువులను ఆక్రమించి వెంచర్లు చేయడం, ఆఖరికి ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టకుండా ఆ ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి వెంచర్లు చేయడం, బిల్డింగ్లు కట్టడం, పార్కులను కబ్జా చేయడం, ఏది పడితే అది కబ్జా, అంతు లేకుండా పోయింది. ఏది పడితే అది కబ్జా చేయడం, బిల్డింగ్లు కట్టడం, దాంట్లో వాటాలు పంచుకోవడం. ఇంత దారుణంగా గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం దోచుకుంది. నేను ఒకరోజు నా ఆఫీస్ మాదాపూర్ ఉంటుంది, హైటెక్ సిటీలో. నా ఇల్లు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 3-4 ఏళ్ళ కింద నాకు గుర్తుంది ఆ సంఘటన. రాత్రి బాగా వర్షం పడదు, 6 గంటలకు విపరీతమైన వర్షం పడుతుంది. ఇంటికి పోవాలి. ఇంటికి నాకు 4 గంటలు టైం తీసుకున్నా. వర్షం పడుతుంది, దిగి నడుచుకుంటూ పోదామంటే కూడా వర్షం పడుతుంది కాబట్టి దిగలేకపోయినా. ఇంటికి పోయే వరకు 1 కిలోమీటర్ ఇట్ హస్ టేకెన్ మీ 4 hours. మొత్తం నీళ్ళే, అసలు కదులుతలేవు, బండ్లు కదులుతలేవు. ఎందుకని ఆరాధిస్తే ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇవ్వడం. అక్కడ రోడ్స్ లేకున్నా, సరిపోయే వెడల్పు గల రోడ్డు లేకున్నా కానీ ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇవ్వడం. అంతకుముందు నిబంధనలు ఎట్లుంటుండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలించింది కాబట్టి 60 ఫీట్లకు ఇంత ఉంటుండే, ఇంత స్క్వేర్ ఫీట్ అని, 80 ఫీట్లకు ఇంత స్క్వేర్ ఫీట్ అని, ఇన్ని ఫ్లోర్లని, 80 ఫీట్లకు 60 ఫీట్లకు 80 ఫీట్లకు 100 ఫీట్లకు అని చెప్పి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క లేదుగా. 60 ఫీట్ల రోడ్ని సృష్టించడం, ఒక జీవో సృష్టించాలా, 80 ఫీట్ల రోడ్డు సృష్టించాలా, 100 ఫీట్ల రోడ్డు సృష్టించాలా. 100 ఫీట్ల రోడ్డుకి అయితే అన్లిమిటెడ్ ఎస్ఎఫ్ఐ, ఇంకా 6 లక్షల స్క్వేర్ ఫీటు, 7 లక్షల స్క్వేర్ ఫీటు ఒకటే ఎకరంలో. నేను చెప్పేది 100 ఫీట్ల రోడ్డు ఉన్నాయని చెప్పి జీవో సృష్టించాలా, పర్మిషన్లు తెచ్చుకోవాలా, గోల్మాల్ చేయాలా. మళ్ళీ 100 ఫీట్ల రోడ్డు ఆడ కనబడదు. ఇంకా 60 ఫీట్లో 80 ఫీట్లో ఉంటుంది. 60 ఫీట్ల రోడ్డు ఉంటుంది కానీ 100 ఫీట్లు మళ్ళీ కనబడదు. ఇంకా మళ్ళీ దానికి 100 ఫీట్ల కనెక్టింగ్ రోడ్డు ఉండదు. ఇక్కడేమో బిల్డింగ్లు వచ్చాయి, రోడ్లు ఏమో సరిపోకపోయా, సివరేజ్ సరిపోదు. సివరేజ్ కూడా అంత తగ్గట్టు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతమందికి ఎన్నో అపార్ట్మెంట్లు అక్కడ వెలుస్తాయి కాబట్టి అంతమందికి సరిపోయే సివరేజ్ ఉండదు. ఇక డ్రైన్స్ ఎట్టిపోవాలా. ఇక నీళ్ళు అయితే అడ్డంగా నిలుస్తుంటాయి. నీళ్ళు ఎందుకు అడ్డంగా నిలుస్తుంటాయంటే నాలాలకు అడ్డంగా కన్స్ట్రక్షన్ చేస్తే మరి నీళ్ళు ఎట్టిపోవాలి. మరి చెరువులు అక్కడ ఉండే చెరువులను కూడా ఆక్రమించారు. మరి ఈ నీళ్ళు పోయి ఎక్కడ ఉండాలా, ఈ నీళ్లు ఎక్కడ నిల్వ కావాలా?
ఇంత ఘోరమైన పరిస్థితి హైదరాబాద్లో తయారు కావడానికి కారణం కేటీఆర్. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఘోరంగా పర్మిషన్లు ఇవ్వడము, అందులో వాటాలు పంచుకోవడము, 60 ఫీట్ల రోడ్ని జీవోలు చూపెట్టడం, 100 ఫీట్ల రోడ్ల జీవోలు చూపెట్టడం, మాయాజాలం చేయడము, ఇవన్నిటికీ ఇవాళ నీళ్ళు అంటే వర్షం పడితే మనం అసలు ఒక అడుగు కూడా ముందటేయలేని పరిస్థితి ఉందంటే దానికి కారణం వీళ్ళు చేసిన దారుణాలే అని చెప్పక తప్పదు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ఇవన్నీ ప్రభుత్వ పార్కులు, ఏది పడితే అది ఆక్రమించి ఇవాళ హైదరాబాద్ని ఒక భయంకరమైన పరిస్థితి, వర్షం పడితే బయటికి వెళ్ళిన పరిస్థితి తీసుకొచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ కుటుంబం అని చెప్పక తప్పదు. అందుకే హైడ్రా ఎందుకు పెట్టిండ్రు? హైడ్రా అనేది దేనికోసం పెట్టిందంటే ఏవైతే ప్రభుత్వ భూములను కావచ్చు, నాలాలని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టి ఇవాళ హైదరాబాద్కి ఈ పరిస్థితి తీసుకొచ్చారో వాళ్ళ కోసమే హైడ్రాని పెట్టిండు. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులు, వాళ్ళని ఈ 10 సంవత్సరాల కాలంలో మేపిన రాజకీయ నాయకులు. ఈ దారుణాలకు కారకుడు కేటీఆర్. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆయన కనుసన్నల్లోనే జరిగింది. శివబాలకృష్ణ అనేటోడు పేరు విన్నారనుకున్నా. శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉండేనా? హెచ్ఎండిఏ అంటే ఇలాంటి శివబాలకృష్ణని తయారు చేసింది కేటీఆర్, ఆయన కుటుంబం. నిజాయితీ పరులు, అవినీతి పరులు, అంటే ఇష్టం ఉన్నాడు పర్మిషన్లు ఇవ్వడం. అందుకే శివబాలకృష్ణ ఇక్కడ ఉన్నాడు, మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక ఇంకొక మాయాజాలం కూడా చేసిన వాళ్ళు 111 జీవో ఎత్తేస్తున్నామని. 111 జీవో ఎత్తేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత వాళ్ళ మనుషులకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేయాలా, డబ్బులు దోసుకోవాలా, దోపిడీ చేయాలా. వాళ్ళు అమ్ముకున్నారు, 111 జీవో తీసేస్తున్నారని వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ మనుషులు బయటపడ్డారు. అక్కడ ఉన్న రైతుల సెంటిమెంట్ని వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్నారు, కానీ లబ్ధి పొందలే. తెలిసి కూడా 111 జీవో ఎత్తేయడం అన్నది చాలా కష్టమైన విషయం అని తెలుసు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే తప్ప, సుప్రీంకోర్టు అనుమతిస్తే తప్ప 111 జీవో ఎత్తేయలేమని చెప్పేసి తెలుసు వాళ్ళకు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 111 జీవో ఎత్తేద్దామనే ప్రయత్నం చేస్తే కూడా సుప్రీంకోర్టు ఆ రోజు అడ్డుపడ్డది. అవన్నీ తెలిసి కూడా 111 జీవో ఎత్తేస్తామని చెప్పేసి ఆ రోజు ఒక మాయాజాలం. ఎవరు లబ్ధి పొందారు? ఆ 111 జీవో స్టేట్మెంట్ వల్ల, ఎత్తేస్తామనే స్టేట్మెంట్ వల్ల కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మనుషులు లబ్ధి పొందిన కానీ ఇంకెవ్వడు కూడా దానివల్ల లబ్ధి పొందలేదు అని ఇన్ని మాయాజాలాలు చేసింది. జన్వాడలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ జన్వాడలో అక్రమంగా FTLలో కట్టిందని చెప్పేసి ఆ రోజు అక్కడికి పోయి చూడడానికి పోతే ఆయన జైల్లో పెట్టిండ్రు. ఆ రోజు అక్రమంగా కట్టిండ్రు అని చెప్పేసి కదా ఆ రోజు FTLలో కట్టిండ్రు అని చెప్పేసి ఆ రోజు పోతే ఆయనని నాకు తెలిసి ఒక 30 రోజుల పైన జైల్లో పెట్టి, కానీ వీళ్ళు అక్రమం తేలింది కదా. అది FTLలో కట్టిందని ఒక మున్సిపల్ మంత్రిగా సిగ్గాని ఉందా? ఇవాళ ఏం చెప్తున్నాడు? అది నాది కాదు, నా దోస్తుదట. నా దోస్తు దగ్గర లీజ్ తీసుకున్నావు. మరి నీ దోస్తు దగ్గర లీజ్ తీసుకున్నావు, ఒక మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఉంటున్నావు కదా, మరి ఆ లీజ్ కాగితాలు ఎంత కడుతున్నావు దానికి కిరాయి? మరి చెప్పాలా కదా. మరి నీకు సిగ్గు లేదా? మరి బుద్ధి లేదా? ఒక మున్సిపల్ మంత్రికి ఒక బాధ్యతాయుతంగా ఉండాలి కదా. FTLలో ఉన్న ల్యాండ్ని అక్కడ మీరు
ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టుకొని ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఇక అక్కడ ఏం చేస్తున్నారో ఏందో మనకి ఎందుకులే కానీ ఫామ్ హౌస్లు దీనికోసం కట్టుకుంటారో అందరికి తెలిసిన విషయమే. దాని గురించి వ్యక్తిగత విషయాల గురించి పోదలుచుకోలే. కానీ ఒక మున్సిపల్ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి నువ్వు అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్లో ఉండడం ఎంత తప్పు చేసావో వీళ్ళ ప్రజలకు తెలుస్తుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని జైల్లో ఎందుకు పెట్టావు వీళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చేసిన అక్రమాలను అవినీతిని వీళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ నువ్వు జాగ్రత్త ఉండాలి. పోనీ అది నీ ఫ్రెండ్ దేని మరి కోర్టుకి పోవాల్సిన అవసరం ఏముండే? ఒకవేళ ఎఫ్టీఎల్లో లేకపోయి ఉంటే కోర్టుకి పోవాల్సిన అవసరం ఏముండే? అది నిజంగా సక్రమం అయితే కోర్టుకు పోవాల్సిన అవసరం ఏముండే అని ఇవాళ కేటీఆర్ని ప్రశ్నిస్తుంది. ఇక నాగార్జున కన్వెన్షన్ గురించి పెద్ద చర్చ జరిగింది రాష్ట్రంలో. నాగార్జున గారు సినీ హీరో కావచ్చు, ఇంకెంత పెద్ద మనిషి అయినా కావచ్చు, సమాజాన్ని ప్రభావితం చేసే మనిషి కూడా కావచ్చు. ఎంత పెద్దోడైనా సరే అక్రమంగా గడితే ఈ హైడ్రా ఊరుకోదని చెప్పేసి ఈ మధ్యనే కన్వెన్షన్ కూడా కూర్చడం జరిగింది. ఎంత పెద్దోడైనా, ఎంత బడాబాబు అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ వదిలేసేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అన్నట్టుగానే కన్వెన్షన్ అక్రమంగా కట్టిండ్రు. ఆ రోజు 2016లోనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఇది చెరువుని కబ్జా చేసి కట్టిండ్రు, దాన్ని కూల్చేయండి అని చెప్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు కూల్చలే. ఇవాళ ఎంత పెద్దవాళ్ళనైనా వదిలిపెట్టేది లేదు, ఈ హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భయపడకుండా ఎవరు ఎంత పెద్ద బడాబాబులైనా, ఈ సమాజంలో ఎంత ప్రభావితం చేయగలిగిన వారైనా సరే, ఎంత డబ్బులున్నాడైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. సక్రమంగా ఉంటే వదిలిపెడతాం, అక్రమంగా కడితే మాత్రం కూల్చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కూలుస్తాం కూడా అని చెప్పి ఈ మధ్య చెప్పడం జరిగింది కూడా. ఇక రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సరే, బడాబాబులతోని, రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని, రాజకీయ నాయకులతోని ఎందుకు పెట్టుకోవాలా, మన కుర్చీకి ఎందుకు కష్టం తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తెగించి వీళ్ళు ఎవడైనా సరే ఈ హైదరాబాద్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో అవినీతికి అంతు లేకుండా పోయింది, ఆక్రమణలకు అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు, పార్కులను కబ్జా చేస్తున్నారు, నాలాలను కబ్జా చేస్తున్నారు, చెరువులను కబ్జా చేస్తున్నారు, చెరువులను మాయం చేస్తున్నారు. ఇక ఇట్లనే వదిలిపెడితే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, బడాబాబులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, వీళ్ళంతా మళ్ళీ ఉన్న చెరువులను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆగదని చెప్పేసి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. భయపడకుండా మొన్న కూడా చాలామంది మీడియా మిత్రులు అడిగినట్టున్నారు ముఖ్యమంత్రి గారిని, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారని. పులి మీద స్వారీ చేస్తున్నాం, అది వాస్తవం. నేను కూడా అనుకున్నా, ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి అని అనుకున్నా. కానీ ఆయన చేస్తున్నది న్యాయమే, ఒక ధర్మ యుద్ధం చేస్తున్నాడు. ఆ ధర్మ యుద్ధంలో ఆయన తప్పకుండా విజయం సాధిస్తాడు అని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎవరి కోసం చేస్తుండే? ప్రజల కోసం చేస్తుండే. ఎవరి కోసం చేస్తుండే? ఈ రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన భావి తరాల భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి ఆయన తపన పడుతున్నాడు. కానీ ఆయన స్వార్థం కోసం చేయట్లేదు. అలాంటి వ్యక్తిని మనమందరం కూడా ఆయన చేస్తున్న కార్యాన్ని మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు, మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అలాంటి కార్యక్రమం అసలు ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలే.
ఇంత ధైర్యం చేస్తాడని నేను అనుకోలే, నేను కలలో కూడా అనుకోలే. ఎందుకంటే ఎన్నో శక్తులు అడ్డు వస్తాయి. ఉదాహరణకు పల్లం రాజు కూడా మా మంత్రియే, మా పార్టీ నాయకుడే, మా పార్టీ సీనియర్ నాయకుడే. అయినా ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ ఉంటే పుట్టేయడం జరిగింది, కూలగొట్టడం జరిగింది. ఆయన కూడా పోయి రాహుల్ గాంధీ గారికి చెప్పినట్టున్నాడు. కానీ వాస్తవాలు ఆయన ఎఫ్టీఎల్ ఉంది కాబట్టి ఆయన మా పార్టీ నాయకుడైనా కానీ ఆయనను కూడా వదిలిపెట్టలేదు. అంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి. మా పార్టీ నాయకులైనా సరే, బడాబాబులైనా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, సమాజంలో పరపతి కలిగిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఆయన ఒకటే అనుకుంటున్నాం, RR ఆయనకున్న లక్ష్యాలు RR ఒకటి, మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి, 4th సిటీ ఒకటి, లేక్ ప్రొటెక్షన్ ఒకటి, ల్యాండ్ ప్రొటెక్షన్ ఒకటి. ఆయన ఈ 5 లక్ష్యాలను పెట్టుకున్నాడు. RR, మూసీ రివర్ ఫ్రంట్, 4th సిటీ, ల్యాండ్ ప్రొటెక్షన్ అండ్ లేక్ ప్రొటెక్షన్. ఒక హైదరాబాద్ని ఒక బ్రాండ్ తీసుకురావాలని, ఈ ప్రపంచంలోనే హైదరాబాద్ని ఒక గొప్ప సిటీగా నిలబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని మనందరం కూడా ఆయన సంకల్పానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ధర్మయుద్ధం జరుగుతుంది కాబట్టి మహాభారతంలో కూడా చూసినాం. ధర్మయుద్ధం చేసేటప్పుడు కొందరు మనుషులు కూడా బలి అవుతారు. కౌరవులను కొట్టాలి, ఒక ధర్మాన్ని కొట్టాలి అని అనుకున్నప్పుడు అందులో కొందరు భీష్ముడు లాంటి వాళ్ళు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు, కృపాచార్యుడు లాంటి వాళ్ళు కూడా కొద్దిగా బలవుతుంటారు. అది జరుగుతుంది ఈ ధర్మయుద్ధంలో భాగమే కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇక బీజేపీ వాళ్ళు అంటున్నారు, బీజేపీలో రఘునందన్ రావు గారు నిజంగా కూడా నేను ఆయన అభినందిస్తున్నాను. ఈ హైడ్రా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ హైడ్రా తీసుకురావడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పెద్దోళ్ళని కొడుతున్నాడు భయపడకుండా అని చెప్పేసి రఘునందన్ రావు గారు హర్షిస్తున్న రఘునందన్ రావు గారిని నిజంగా ఆయన స్టేట్మెంట్ని కూడా నేను అభినందిస్తూ మీలాంటి వారు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఐ నారాయణ గారు కూడా అలాంటి నాయకుడే చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు పులి మీద స్వారీ చేస్తున్నాడు, ఇక ముందట పోయి కొట్టుకుంటూనే పోవాలా, పులి దిగుతే మాత్రం చంపేస్తుందని చెప్పేసి అంటున్నాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక హీరోలాగా నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తప్పకుండా విజయం సాధిస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక తిరగా ఒక స్లోగన్ నడుస్తుంది తెలంగాణలో. పోయిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీలు ఇస్తాడు, ఎన్నో హామీలు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇలాంటి ఎన్నో హామీలు ఇస్తుండే. హామీలు ఇచ్చి ఏవి కూడా నెరవేర్చలే, అన్నీ మోసాలే. అందుకే కేసీఆర్ని ఇప్పుడు ఏమంటున్నంటే కేసీఆర్ ఇస్ ఎ ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరువులని సంరక్షిస్తుండు కాబట్టి, ఈ చెరువులను కాపాడుతుండు కాబట్టి ఆయనని ఏమంటున్నారంటే ఈ లేక్స్ని కాపాడుతుండు కాబట్టి ఆయన లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటుంది. కేసీఆర్ ఈజ్ ఎ ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఈజ్ ఎ లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా కేటీఆర్ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ విధంగా అయితే కాళేశ్వరం పైన అవినీతి జరిగిన దానిపైన ఇప్పుడు విచారణ జరుగుతుందో, విద్యుత్ స్కామ్ పైన విచారణ జరుగుతుంది. నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉండి హైదరాబాద్ని ఏ విధంగా సర్వనాశనం చేశావో, ఏ విధంగా ప్రభుత్వ భూములని ఆక్రమించావో, చెరువులను ఆక్రమించావో, నాళ్ళను ఆక్రమించావో, నీ స్నేహితులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏ విధంగా సహాయం చేసి నువ్వు లబ్ధి పొందావో
దాన్ని విచారణ చేయించు అని చెప్పి ధైర్యంగా అడగడానికి సిద్ధంగా ఉండు. లేకపోతే మేమైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దీనిపైన విచారణకు ఆదేశించాలని, కేటీఆర్ చేసిన అక్రమాలకు విచారణ ఆదేశించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పాత బస్తీలా ఎమ్మెల్యే ఇల్లు కొట్టేసినాం, ఎమ్మెల్సీ ఇల్లు కొట్టేసినాం. వీళ్ళకి సిగ్గాను ఉందా? వీళ్ళకి ఏమని ఇంకేం చేయాలా? ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, హైడ్రా నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రా విచారణ జరిపి ఏదైనా కానీ దేన్నైనా కానీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఒకవేళ అది ఎఫ్టీఆర్లో ఉంటే దాన్ని కూడా కొట్టేస్తారు. ఇంత పెద్ద వాళ్ళ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని కొట్టిన తర్వాత, వాళ్ళ ఇల్లే కొట్టిన తర్వాత ఇది ఒక లెక్కన? వాళ్ళు నిజంగానే ఉంటే కొట్టేస్తారు. మీరు ఏమంటారు? ఎంతమంది కూల్చేశారు? పెద్ద పెద్దోళ్ళని కూల్చేశారు కదా, ఎవరిని వదిలిపెట్టలే కదా. ఎట్లా డ్రామా అవుతుంది? బడాబాబులు ఎవరైనా కానీ ఇట్లాంటి సాహసం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పటి వరకు మన చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి సంఘటనలకు ఇట్లాంటి ధైర్యం చేసి ఎవరైనా కానీ ఈ కబ్జాలు చేసిన బిల్డింగ్లను కావచ్చు, అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకుల కట్టడాలను కూల్చే ధైర్యం ఎవడన్నా చేసిండా? సో ఎన్ని కన్వెన్షన్ కూల్చేసినాం, కావేరీ సీట్స్ అయినది కూల్చేసినాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్సీది ఎమ్మెల్యేలది కూల్చేసినాం. ఇంకేం చేయాలా? పొంగులేటిది కూడా ఆయన అన్నాడు కదా, ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేస్తారు. పొంగులేటి అయినా సరే, ఇంకెవరైనా సరే, ఎవరైనా కానీ అక్రమంగా చెరువుల్లో ఎఫ్టీఎల్లో ఉంటే మాత్రం, ఆ బిల్డింగ్ ఆ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్లో భాగంగా ఉంటే మాత్రం కూల్చేస్తా అని చెప్పారు. హైడ్రా విల్ టేక్ అన్ యాక్షన్. ఎవరైనా సరే నిష్పాక్షికంగానే జరుగుతుంది, ఇంపార్షియల్గానే ఉంటుంది హైడ్రా. కాంగ్రెస్ అయితే పల్లం రాజు, హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. హీ వాజ్ హెచ్ఆర్డీ మినిస్టర్. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్, ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆయనేదే కూల్చేశారు కదా. ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పింది కదా, అక్కడ పోయి కంప్లైంట్ పెడితే పెట్టాడు అది నేను అనుకుంటా. ఆయన కూల్చేశారు కదా. మరి కవితకు బెయిల్ వచ్చిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? నిన్ననే పోయింది కదా ఇద్దరు కలిసి, కేటీఆర్ హరీష్ రావు కలిసి రాత్రిపూట మాట్లాడుకున్నారు బీజేపీలతో, మాట్లాడుకుని బెయిల్ తెప్పించారు. ఇంకా దాంట్లో పెద్దగా దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం ఏమున్నది? డీల్ సెట్ అయిపోయింది వాళ్ళకు. మొన్న నుంచి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు డీల్ సెట్ అయిపోయిందని. కాకపోతే ఒక డ్రామా నడుస్తుంది కొన్ని రోజులు, అన్నప్పుడు అదే రోజు చేయకుండా మళ్ళీ చేస్తారు. ఇంకా కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నాడు కదా. బెయిల్ వచ్చినా టెంపరీ బెయిల్ ఆయనకి ఇచ్చిండ్రు. అప్పుడు ఇది సిబిఐ ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ కేజ్రీవాల్ గారికి అప్పుడు ఎన్నికలు ఉండే కాబట్టి అదొక కండిషనల్ బెయిల్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఏం కండిషనల్ బెయిల్? కవిత కండిషనల్ బెయిల్ ఏం అవసరం? ఏమైనా ఎన్నికలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? పోనీ ఆమె ఆరోగ్యం ఏమైనా పూర్తి క్షీణించిపోయిందా? బెయిల్ ఎందుకు ఇవ్వాలా? అంటే ఒక 2 రోజుల ముందు పోయి అడంతా సెటిల్మెంట్ చేసేసుకొని వీళ్ళ పిల్లలంతా డ్రామా, ఎయిమ్స్కి పోయేస్తారు, ఆరోగ్యం బాగలేదంటారు, ఇవన్నీ డ్రామాలు ఆడుతూనే ఉంటారు. అది మనకు తెలియదా? అవును, ప్రజలు హర్షిస్తున్నారు కదా. ఇలా చేస్తే కామన్ మ్యాన్ ఈజ్ అప్రిషియేటింగ్. ఉన్నోడికి బాధ అవుతుంది, ఎవడైతే కట్టుకున్నాడో వానికి బాధ అవుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రేపు రాబోయే కాలంలో అవినీతికి పాల్పడి ఈ అక్రమ కట్టడాలు చేయరాదు, పర్మిషన్స్ రావు, అన్లిమిటెడ్ ఎస్ఎఫ్ఐ తీసేస్తున్నారు. 60 ఫీట్లకు 60 ఫీట్ల మందం వేస్తారు, 60 ఫీట్ల మాయజాలం ఉండదు, అంటే ఫేక్ జియోస్ ఉండయి, 80 ఫీట్ల ఫేక్ జియోస్ ఉండయి, 100 ఫీట్ల ఫేక్ జియోస్ రావు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారు. అంతకుముందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తుండే? పోతుండే, ఈ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటుండే, ఆ మ్యాప్లో 100 ఫీట్ల జియో వస్తుండే,
మళ్ళీ తర్వాత పర్మిషన్స్ అన్నీ వచ్చేసి కట్టగానే మళ్ళీ 100 ఫీట్ల రోడ్డు మాయమైపోతుండే. అది ప్రభుత్వం చూసుకుని నేను అందుకే అన్నా కదా, ధర్మ యుద్ధం చేసేటప్పుడు మహాభారత యుద్ధం గురించి నేను అందుకే చెప్పిన. మహాభారత యుద్ధంలో ధర్మాన్ని కాపాడడానికి మనం యుద్ధం చేసినప్పుడు కొద్ది భీష్ముడు లాంటి వాళ్ళు, ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు, కృపాచార్యులు లాంటి వాళ్ళు కొద్ది బలవుతుంటారు. కాకపోతే మంచి వాళ్ళకు కూడా, నేను అనేది మంచి వాళ్ళకు కూడా కొద్ది నష్టం జరుగుతుంది. బట్ యూ షుడ్ లుక్ ఎట్ ద బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం చూడాలి ఎంతమందికి లాభం జరుగుతుంది, ఎంతమంది నష్టం జరుగుతుందని. పూర్తిగా అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 99% ప్రజలు హర్షిస్తుంటే 1% వ్యతిరేకిస్తున్నారు. ఇది వాస్తవం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతా, ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు కదా, మీరు కూడా 100%, ఇక్కడ ఉన్న వాళ్ళైతే 100% హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎందుకు హర్షిస్తారో కూడా చెప్తా. ఎప్పుడైనా కానీ సమాజంలో డబ్బులున్నవాడు, బడాబాబులు, రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా డబ్బులతో అధికారాన్ని చెలాయిస్తూ, అధికారులపై పెత్తనం చెలాయిస్తూ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తారు. కాబట్టి అది కామన్ మ్యాన్ సహించరు. ఆ ప్రజాధనంతో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో ఉంటున్నారు కాబట్టి, అంత పెద్ద పెద్ద ఆవాసాలు నిర్మించుకున్నారు కాబట్టి అది కామన్ మ్యాన్కి నచ్చదు. కాబట్టి ఇలా కామన్ మ్యాన్ హర్షిస్తాడు. వాస్తవమా కాదా? రైట్. మీరు చూస్తున్నారు కదా, హైడ్రా ఏర్పాటు ఎన్ని రోజులు అవుతుంది అంటే ఇలాంటి యాక్షన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి యాక్షన్ ఈ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఇట్లాంటి కార్యాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ధైర్యంగా ఎవరైనా కానీ ఈ కార్యాన్ని ప్రారంభించారా? చరిత్ర చూసుకోండి, గో బ్యాక్ టు ద హిస్టరీ. Nobody has taken this kind of decision. ఎందుకంటే దీంట్లో ఎన్నో అడ్డంకులు ఉంటాయని ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నప్పుడు ఆయనకి ఎన్ని రకాల ప్రెజర్స్ ఉంటాయి. అందరూ కూడా ఈ రాష్ట్రంలో అంటే ఈ సమాజంలో ప్రభావితం చేసే మనుషుల కట్టడాలే అవి. వాళ్ళవే కొడుతుండంటే ఆయన ధైర్యంని మనం మెచ్చుకోవాలని లేదు. వీ షుడ్ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ గారు అంత ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నందుకు. నేను అందుకే ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తున్నాను, ప్రజలు కూడా మీరు మద్దతు తెలపండి ముఖ్యమంత్రి గారికి. ఈజ్ అ రియల్ హీరో ఆఫ్ తెలంగాణ. ఎవరు చేయరండి ఇంత ధైర్యం, ఎవ్వరూ చేయరు. ఎందుకంటే పదవి వ్యామోహం ఉంటుంది వాళ్ళకి. ఎందుకులే మనకు పెద్ద పెద్దలతో మనకెందుకు అని చెప్పేసి అందరు తప్పించుకొని, కేసీఆర్ లాంటి కూడా తప్పించుకొని తిరిగినాడు. డ్రగ్స్ విషయంలో కూడా చూసినాం, ఎవరెవరు ఉండే మనందరం కూడా పేపర్లలో మీడియాలో వస్తుంటే ఎవరెవరున్నారు, ఆ డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తుంటారు, దాని వెనుక ఎంత పెద్ద మనిషి ఉన్నాడని. ఆ పెద్ద మనిషిని ఎందుకు వదిలేశారు? మరి వదిలేశారు కదా, డ్రగ్స్ విషయంలో కూడా వదిలేశారు కదా. సో తీసుకుని ధైర్యంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. కాబట్టి మనం అందరం సపోర్ట్ చేస్తే ఆయనకు కూడా ఇంకా మీరు అనుకున్నట్టు ఏవైతే ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆక్రమించుకున్న బడాబాబులందరినీ కూడా కొడతాడు. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి తప్పకుండా తీసుకోవాల్సింది కదా, తీసుకుంటారేమో గుల్సి. అది కూడా తప్పే కదా. అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? మళ్ళీ ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇదే కేటీఆర్ కేసీఆర్ కుటుంబం, ఇదే బడాబాబులు. డబ్బులతో మనం ఈ భూమి మీద ఏమైనా చేయొచ్చనే ఒక ఏమంటారు దాన్ని, ఏమైనా చేసుకోవచ్చు, డబ్బు ఉంటే చాలు ఎవరైనా కొనొచ్చు, ఏమైనా చేయొచ్చు ఈ భూమి మీద అని చెప్పి నమ్ముకునే బడాబాబులకు ఇది గుణపాఠం.
అసలు జరిగిందా మీరు చెప్పండి? గత పాలకులు మేము అప్పుడు 2004 నుంచి 2014 వరకు ఇట్లాంటి అక్రమాలు మీరేమైనా ఉంటే చెప్పరాదు. మా ప్రభుత్వం హయాంలో జరిగిండొచ్చు, జరగలేని అంటలే. కానీ విధ్వంసం ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినంత విధ్వంసం మాత్రం జరగదు. ఈరోజు మిత్రులు, మాజీ శాసనసభ్యులు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ అన్న గారికి, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారాలతో. మిత్రులారా, ఇప్పుడు దాకా అనిల్ గారు చెప్పారు హైడ్రా గురించి. హైదరాబాద్ అన్న పేరులోంచే 5 అక్షరాలు తీసుకొని హైడ్రాగా రూపాంతరం చెంది హైడ్రాగా డిజాస్టర్ మేనేజ్మెంట్, గత ప్రభుత్వంలో డిజాస్టర్ మేనేజ్మెంట్గా ఉన్న దాన్ని ఈరోజు హైడ్రాగా రూపాంతరం చెంది హైడ్రాగా ఈరోజు ప్రజల మన్ననలు పొందుతూ అక్రమార్కల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్న చెప్పాడు, దాన్ని కంటిన్యూగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఈరోజు మీరంతా గమనించారు, చూస్తున్నారు. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2024 వరకు ఈ హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు కబ్జాలకు గురైనాయి, అనేక నాలాల మీద నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడే అన్న చెప్పాడు, అపరిమితమైన బిల్డింగ్ పర్మిషన్స్, అపరిమితమైన ఫ్లోర్లు, 60 రోడ్లు ఫీట్ ఉంటే 80 ఫీట్లు చూపించి ఇప్పుడే చెప్పాడు. 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, 42 ఫ్లోర్లు దాకా బిల్డింగ్లు కట్టించారు. ఈ విధ్వంసానికి కారణం ఎవరు? గత పాలకులు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇప్పుడే మనం చూస్తున్నాం, మీరు కూడా అడిగారు. ఈరోజు హైడ్రా పెట్టి 2 నెలల్లో కోట్ల మంది ప్రజల హృదయాలను దోచుకుంది. ఎందుకు ఇంత నిర్ణయాలు స్వాగతిస్తున్నారు? పార్టీలకు అతీతంగా పక్క రాష్ట్రాల్లో, పక్క జిల్లాల్లో మా ఎమ్మెల్యేలు, వేరే ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ముఖ్యమంత్రికి రాస్తున్నారు లెటర్లు. చెరువులు కాపాడండి, ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడండి, ఈ హైదరాబాద్ నగర విధ్వంసాన్ని మీరు అడ్డుకట్ట వేయండి, ఈ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం. ఇప్పుడే అన్న రియల్ హీరోని మీలాంటి పారదర్శకంగా వాస్తవ పరిస్థితుల ఆధారంగా మీరు నిజంగా రియల్ హీరో. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా రియల్ హీరోగా, యూత్ ఐకాన్గా ఈరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లో, దేశవ్యాప్తంగా కూడా పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు హైడ్రా ఎలా పెడతారు? నేను రంగనాథ్ గారు ఇంటర్వ్యూ చూస్తుంటారు. పక్క రాష్ట్రాల్లో కూడా అడిగి ఎలా పెట్టాలి హైడ్రా అడుగుతున్నారండి అని. ఇంకా హైడ్రా పూర్తి స్థాయిలో విస్తరించాల. ఇది శాంపిల్ మాత్రమే, ఇది బెదిరింపులు కాదు. ఈ హైదరాబాద్ నగరం చెరువులకి, గొలుసుకట్టు చెరువులకి, ప్రకృతికి, ఉద్యానవనాలకి ప్రసిద్ధిగాంచింది. అలాంటి నగరాన్ని విధ్వంసం చేశారు, నాశనం చేశారు ఈ 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడే అన్నారు, ఇప్పుడు సోదరిమణి అడిగారు, కాంగ్రెస్ హయాంలోని కాదు, ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువుల మ్యాప్లన్నీ శాటిలైట్ మ్యాప్లు ముందు పెట్టుకుంటే, ఈరోజు మ్యాప్లు ముందు పెట్టుకుంటే ఎంత స్థాయిలో విధ్వంసం అయిందని మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. నిన్న మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా హైడ్రాను స్వాగతిస్తున్నా, కానీ నిరుపేదలకు అన్యాయం జరిగితే మాత్రం సహించం, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడుగుతున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఈ వేదిక మంచిగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు గతంలో విజయరామరావు మంత్రిగా ఉన్నప్పుడు, జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూకుట్పల్లిలో ఉన్న అన్ని చెరువులు, ఈరోజు మీరు ఎమ్మెల్యే అయిన ఈ 10 సంవత్సరాల్లో ఉన్న చెరువులు శాటిలైట్ మ్యాప్ పెట్టుకోండి. ఒక్క ఎమ్మెల్యే గారింటికి 150 అడుగుల దూరం ఉన్న చెరువు నుంచి మొదలు పెట్టుకుంటే అనేక చెరువులు, అనేక నాలాలు. ఈరోజు మా కూకుట్పల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే నాలాల అక్రమంలో, చెరువుల అక్రమంలో, అక్రమ కట్టడాల్లో నెంబర్ 1 నియోజకవర్గం.
మైసమ్మ చెరువు గురించి మాట్లాడుతున్నారు. నిన్న మైసమ్మ చెరువు గురించి మాట్లాడారు మా ఎమ్మెల్యే. మైసమ్మ చెరువులో కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది, వాడిని ఎలా చేస్తారని. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పేదలకు 100 పట్టాలు ఇచ్చింది. కానీ మీరు మీ కార్పొరేటర్లు మీ నాయకత్వంలో దాదాపు 4,000 పట్టాలు చేశారు. దానికి ఎవరు బాధ్యులు? అందుకే మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎవరి మీద కక్షపూర్తిగా కాదు. ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి. ఈ హైదరాబాద్ నగరం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి. ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందాలి. గత పాలకులు గత ముఖ్యమంత్రి చెప్పినట్టు మాటలు కాదు చేతల ద్వారా చూపించాలి. ఇప్పుడే అన్న చెప్పాడు మూసీ సుందరీకరణ. గతంలో ఆయన చెప్పాడు ఇస్తాంబుల్ చేస్తా, పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తా, హుస్సేన్ నీళ్లు ఇలా అనుకుని తాగుతా, నీళ్లు మొత్తం ఖాళీ చేసి నింపుతా. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు మా ముఖ్యమంత్రి గారు చేయట్లా. లైక్యూ గెస్ట్ హౌస్ ముందు, గవర్నర్ ఇంటి ముందు మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. గత పాలకులు ఏం చేశారు, కాంగ్రెస్ పాలకులు ఏం చేశారని చెప్పి అనేక నిందారోపణలు చేశారు. గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేయలేపారు. నువ్వు ముఖ్యమంత్రిగా, నీ కొడుకు మున్సిపల్ శాఖ మంత్రిగా. కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి, ఇప్పుడు మా అన్న చెప్పాడు, అన్న మా అందరికీ చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ఒత్తిడికి తలగకుండా, తరతమ భేదం లేకుండా మా దగ్గర నుంచే మొదలుపెట్టాడు. ఇప్పుడే అన్న చెప్పాడు, కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కొన్ని సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన వాళ్ళకు కూడా దెబ్బలు తగ్గుతాయి, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అయినా సరే మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు ఈరోజు మహేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నేను మా పొంగులేటి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అవసరమైతే నా గెస్ట్ హౌస్ కోలుగొట్టమన్నారు. మహేందర్ రెడ్డి గారు అవసరమైతే నా గెస్ట్ హౌస్ నేనే కోలుగొడుతున్నాడు. అందరూ ముందుకు వస్తున్నారు, ఒక మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయాన్ని అనేక పార్టీలో సిపిఐ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా గతంలో ఇప్పుడే అన్న గుర్తు చేశాడు. ఇదే మున్సిపల్ శాఖ మంత్రి మీ గెస్ట్ హౌస్ వస్తే చూడటానికి వస్తే అప్పుడు పిసిసి అధ్యక్ష హోదాలో, అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఎంపీ గారిని, అప్పుడు మా పిసిసి అధ్యక్షుడిని నా గెస్ట్ హౌస్ లోపల పెడితే ఈరోజు నా గెస్ట్ హౌస్ కాదంటుండ్రి. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్వాగతించారు, రఘునందరావు గారు స్వాగతించారు, సిపిఐ నారాయణరావు గారు స్వాగతించారు, సిపిఐ నారాయణ గారు. ఏది ఏమైనా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం, మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, అనేక మంది ప్రజలు ప్రకృతి ఆరాధకులు ఈ నగరాన్ని కాపాడాలని కోరుకునేవారు. ఈ ట్రాఫిక్ సమస్య, ఈ వాటర్ సమస్య, ఈ గ్రౌండ్ వాటర్ పోతుందనేవాళ్ళు. అదే 111 జీవోలో మీకు ఏం చెప్పారండి? 111 జీవోలో ఉంటే 10% ఏదైనా రూమ్ వేసుకొని మిగతా చెట్లు పెంచమంటే మీరు గెస్ట్ హౌస్ కట్టేస్తుంది. ఏది ఏమైనా ఒక కూకుట్పల్లి నియోజకవర్గమే కాదు, ఈ హైదరాబాద్లో అన్ని చెరువులు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం. అనేక టీవీలు చూస్తున్నారు, అనేక ఇంటర్వ్యూలు చూస్తున్నాం, అనేక సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందరూ స్వాగతిస్తున్నారు, అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, అనేక మంది ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ కాపాడుకుందామని. హైదరాబాద్ ఎవరు ఇంతవరకు చెప్పారు తప్ప ఎవరు చేయలేకపోయారే. అరే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారే, మనమందరం మద్దతు ఇవ్వాలి, మనమందరం ఆయనకి సపోర్ట్గా ఉండాలి అని అందరూ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఈ వేదిక మించి హైదరాబాద్ కమిషనర్ గారికి మా ప్రీత ముఖ్యమంత్రి గారు కూడా ఒక విన్నపం చేస్తున్నాం. దీని ద్వారా ఒక యాప్ పెట్టండి. స్వచ్ఛందంగా ఏ కాలనీలో అయినా సరే కబ్జా అయినా, ఏ చెరువు కబ్జా అయినా ఎవరి పేరు రాకుండా వాళ్ళు అక్కడ ఉన్న ప్రూఫ్స్ని అందులో పెట్టారనుకో ఇంకా పారదర్శకంగా, ఇంకా మేలు చేకూరే విధంగా, ఇంకా చెరువులు పరిరక్షించే విధంగా ఇంకా ఉపయోగపడవచ్చు. అలాంటి అవకాశాన్ని ప్రజలకు కల్పించండి. ప్రజలు స్వచ్ఛందంగా
వాళ్ళు కంప్లైంట్ చేయగలుగుతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు అనిల్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.